రోజు టమాటాకి పురిసిన పోతా అంటుందా కొడుతున్నా కొడకట్లే మీ అందరూ ఊర్లో చెప్తానండి. ఏం చెప్పింది? మధ్యాహ్నం వరకు అయితే 300, సాయంత్రం వరకు అయితే 400 ఆటో బాడికి వాళ్ళే అని చెప్పింది. ఆటో బాడికి వాళ్ళే. మేము కట్టించేవాళ్ళం కానీ కట్టేవాళ్ళం కదా మేము. మొన్న మా ఇంటికాడికి వచ్చింది మీ అమ్మ. మా అమ్మ వచ్చిందా? యావరా టమాటా పసుపు మెత్తుకుంటే పాత సెట్ ఉంటే ఒకేనండి. మీ ఇంటికి మెత్తుతో కొట్టామని అనుకుంటే నా ఫ్రెండ్ గబాన్ ఇచ్చేసింది. అయితే మా అమ్మ మీడియా కొంచెం పాత కోసమా మళ్ళీ నైట్ ఇచ్చి పంపించేస్తామే. 90 లేదా మా అమ్మకు? 90 కాదు 90లా. దా నైట్ వేసుకొని పోతా అంటే జెర్సీ అవసరమా మేము మేము కట్టించేవాళ్ళం కానీ కట్టేవాళ్ళం కదా మేము. ఎందుకంటే ఈ యొక్క బతుకి మా యొక్క తల్లి గారు ఎక్కడ నీకు తెలిసిన మీ అమ్మ ఏడుంటుందే? మా అమ్మ 7 తోడు పైన కూర్చొని మా అమ్మ 7 సంవత్సరాల. అవును. ఓహో మొన్న 1వ తేదీ సంబరం వచ్చింది కదా 4,000 ఆంధ్రాలో. మన ఆంధ్ర అనింది అందుకే. చాలా అలాంటి ముచ్చట మేము తీసుకునే కాదు. సస్తాంటి వేలుముట్టరు రాలేదన్నయ్య. సచివాలయం కాడికి పోతాము, భీములో యుద్ధమ్మ ఏలంటావు, వ్యాధులు నేమంటావు. 4,000 ఎత్తుకొని కూడా కోరుకుంది మా డబ్బులు బాగుంటాయి. ఇవ్వ మళ్ళా ఇటుకొచ్చి నేనేందో పెద్ద పిల్లపుల్లి 3,000 అమ్మాయి కొబ్బరి బాగుంటుంది. ఇంకా 1000 రూపాయలు అట్లా జేబులు ఉంది. అది రేపు అక్కడ ముట్టి ఆడేస్తావా? అన్నింటిలో నీకు చెప్పేసి దిచ్చిపా. అదే అక్క ఇంకా తెచ్చు అలాగనే ప్రభు 3,000 కోరుకుంటే నువ్వు ఆ మాట చెప్తా రే. నాకు అదే గుర్తుకొస్తుంది మళ్ళా మళ్ళా సరే 3,000 మన వేండా ఇప్పుడు కత్తలో చెప్పు. ఈ కొడుకులు పోవడాన్ని చెప్పేసినావు. చెప్పలేదు చెప్పు. నా యొక్క సంతాన సభకు గురించి నీకేమి తెలుసున్నదా? మీకు కలిగినటువంటి సంతాన సౌభాగ్యము. అవునయ్యా. అలాగనే తెలుపయ్యా. అలాగే తెలుపు ఆలోచించు. 6 మంది నాకు కులమ చెప్పడానికి 6 మంది కొడుకులు, 6 మంది కుమారులు, 6 మంది కోడాళ్ళు, 300 మంది చేతిగాపులు, 16 మంది పాలగాపులయ్యా. అబ్బా ఇంతమంది ఉండారా? అవునా? ఇంకేం మీ నాయన మొదటి పనులు మెట్లు కొడతాను కదా. చెప్పులు కుడతారు భయ్యా. రెడ్డివారు అట్లాంటి పనులు చేరినాయినా చెప్పండి మరేగా. మొన్న ఇంటి మెట్టు దూరము 1,930 రూపాయలు తీసుకున్నాడు. నా కొడక దారు మీద రూపాయలు వాళ్ళు అట్లా పనులు కదా ఆయన. ఏం ఏమనుకున్నావు? పొరపాట్లు ఎవరు నేర్మాడుతా తప్పు నా కొడుక. ఏమిటంటే తప్పుడు నా కొడుకే నువ్వు నేనా? కాదు నువ్వే కదా. సరేనా? సరే
6 మంది కొడుకులు 6 మంది కోడళ్ళు 300 మంది చేతి కాపులు 16 మంది పాలు కాపులయ్యా అదని కాక నా యొక్క నగరి యందు ప్రజలంతా సుఖంగా ఉన్నారా? ప్రజలు అదే ప్రభు అది తాళికచ్చు మొన్న మా ఊర్లో బాల్య పండుగ జరిగా బాల్య పండుగ అంటే పేర్ల పండుగ. ఆ రోజు నేను మా ఊర్లో లేనా, నువ్వే పెద్ద పీరు వేసేస్తట్లే. ఎవరి పేరు? అంత సత్తు పేరు ఉంది ఇట్లా పండుగ. వచ్చే రెడ్డి వారు నేను రెడ్డి వారికి పూలమాల నేనే కాదు ఎట్లా దేశ మెడకాయ ఉంటాయి నెగిడే ఎప్పుడు గెదురుకుంటానే ఉంటాడు అట్లా. తీరా ఎట్లా ముఖం పోయినాని తీసి మెడకల్లో మనకేమని ఉన్నట్టు నాశనం అయిపోయిందేమో. మనకు పాత రాయట్లా నిన్న నేను ఏమన్నా మర్యాద రాయట్లా ఏమన్నారా పొట్టేసుకు మాట పొట్టు ఎక్కడ చెప్పి చిన్నగడ్డి కాదురా నేను రాయట్లా అందుకంటే ఇంకెక్కి రారాలే నేను భయపడిపోయినా, నువ్వు తీసి మెడకైనా నువ్వు ఇట్లా వెళ్ళమని చేసిన భయపడిపోయినా ఇదేం భయపడద్దు, నాలాగా నిర్భయంగా ఉండు. నేను భయపడిపోయినా నువ్వేం భయపడరా? ఏం భయం వద్దా? ఏం భయపడద్దు, బాగుందినా? బాగుండు. సరే లక్ష్మి చెప్పరు నా కొడక.
అది కాదు అట్లా అనకూడదు. భయం అవుతుంటువా నీ ఒంట్లో కొంచెం భయం పెట్టుకోరా. భయం అని పెట్టుకోమో మొగుడు మెట్టుతో కొట్టినావు మళ్ళా చేరినట్టు తరుము కొట్టినాడా రే భయం అని కదా రే. నీ ఒంట్లో కొంచెం భయం పెట్టుకో ఇక్కడ. అదైతే ఉన్నదిలే లోపల అల్లాడుతాయి కాళ్ళు భయం ఎక్కువ ఆడవుతా ఉందిలే. నా యొక్క నేరేందు ప్రజలంతా ఏదైనా ఒకసారి అదే విచారించు. ఏమి నా యొక్క ఆగ్రహంగా ఈ యొక్క పాల్గొనే ముందు సుఖంగా ఉన్నారా? ఎవరు క్షేమంగానే ఉన్నారు. చూడు అందరూ సుఖంగా సందర్భన నేను కొత్తగా సావుడికి బయలుదేరమ్మా. అలాగనే బయలుచారన్నయ్యా. అలాగే తరారి ఎక్కడ కూర్చోండి. ఆడు కూర్చోండి. ఏమనుకునేది ఏమే రెడ్డి వారు కూర్చుని మీ నాయన సంపాదించినాడు బట్ల పనులు బాడు కూర్చుగినది. చూడు అక్కడ ఉండే వారి కూర్చులు ఇక్కడ ఉండేది రెడ్డి వారి కనక సమస్యది. అయితే ఏమే తక్కువ ఎక్కకూడదు. ఎక్కువ కొడుకులు మీరు ఎక్కడా మాలాంటి రెడ్డి వారు మాత్రమే దానిపైన కూర్చోవచ్చురా. నీలాంటి వాళ్ళకి ఎక్కకూడదు. మేము మేమైనా ఎక్కడేసుకో. మీరు మీరు ఎక్కడే ఉండే నడికి అనుకుంటాం. అడిగి విచారించు. పెద్దప్ప ఎలా పెద్ద ఎలుముగుడ్డు ఉన్నట్లున్నావురా. యమధర్మరాజు ఉన్నట్లున్నావురా. బాగుండవా? బాగుండా. అమ్మ నైనా చచ్చిపోయేదండి. వచ్చినారు వచ్చినారా? కాదా అయిపో చిన్నాయి రెడ్డి చెప్తానుగా. ఆడుంచో చిందనమాసనమా. చిందనమాసనం కాదు నేనది సింహాసనం. దాని మీద నేను మెక్కకూడదని చాలా. దాని మీద నేను మెక్కకూడదని చాలా. దాని మీదకు మా ఎక్క కొద్దని కాదు చెప్పింది నీకు. ఎక్కకూడదు అని చెప్పింది. ఎక్కకూడదు కూర్చోకూడదు. ఎట్లేమన్నా పంచాయతీలు ఉంటే అప్పుడప్పుడు పిలుస్తాటరా. పిల్లే ఓరన్నా కొడక. అయ్యో కొడక కూర్చోపోమ్మా కూర్చోపో. పాపం చూసేటట్లున్నాడు. పిల్ల మీద 2 నెత్తరగడ్డలు లేనాయి. ఇంకే ఒక గడ్డ పగిలిపోయింది. చుట్టాలను భక్షణ బయట ఇట్లు నడుస్తాడు బాగా. ఫోన్ చేయప్పుడు చెప్పలే నాకు. ఇప్పుడు చూడు ఏం కూర్చున్నాడు ఆ గడ్డ పక్కన. ఓపిక పెట్టినావంతే. అడిగి విచారించరావా?
అడిగినా సమయం ఏంటి నాయన మీరు కూర్చోవచ్చునంట మీరు కూర్చోకూడదంట. చూడు నీవు కూర్చున్నావు కావున లోనికి వెళ్ళదని నీళ్ళు వచ్చి నీరు అక్కడికి నీళ్లు వచ్చి కడిగేదండి. సరేలే సరేనా ఉండి నీకు పోలారం తెచ్చింది ఏమో చచ్చిపోయినా ఫోటో కదా చిన్నారెడ్డికి తెచ్చినామేమో. కాదులే నీకు కాదంటే ఫోటో కంటలే ఆయన దారం అంతా ఆడే జుట్టేసా. ఆశపడతా తప్పున్నా కొడక నీళ్ళు తెచ్చి కడగలరా నీవు కూర్చున్నావు కావున దాన్ని నీటిగా నీళ్ళు తెచ్చి కడిగి ఉండి ఇక్కడ కూర్చో. నీవు కూర్చొని మేము కూర్చోడమా ఏ తక్కువ కొడుకులు మీరు ఇక్కడ రెడ్డి వారు మేమే తక్కువ కొడుకు ఎవరు తక్కువ కొడుకు మీరే తక్కువ కొడుకులు మీరు మేము రెడ్డి వారు తింటారా ఇంకా పైన నా పక్కన కూర్చొని ఎంత కూడి తించేస్తారా చట్నీ అది అన్ని వేసుకొని కలుపుకొని అది అన్నం పరబ్రహ్మం ఎవరైంది నచ్చును కానీ ఆ శ్యామలం ఇంకా కరెక్ట్ కొట్టించింది ఇంకా బాగా ఎట్లా తినింది దాని తేపల మగం పోయినా వద్దొద్దంటే వేసేది మా మగాన్ని ఎంత లోపల కంటిన్యూ పట్టుకుని వండి వెళ్ళిపోయింది ఎత్తుకొని వెళ్ళిపోయిందా. సరే చూడు నేను కూర్చున్న కావున దాన్ని నీళ్ళు తెచ్చి కడిగి కడిగేస్తా అలాగే రామయ్యున్నాడు రామయ్యున్నాడు ఏం నువ్వు చెప్పిందా నువ్వు తక్కువ కూర్చున్నావు నీళ్ళు తెచ్చి కడిగాడు అని చెప్పడా నువ్వు చేసిన పనేమి నీళ్ళు లేవు అందుకే చెరువులోకి ఎత్తుకొని పోతాడు తప్పకే నువ్వు ఎత్తుకోమని నాకు మాట చెప్పాలా నువ్వు కూర్చున్నావు మాట చెప్పాలా తప్పకుండా కూర్చుండేసి మళ్ళీ నా ముందుకు వస్తావు నువ్వా ఏడు అవసరం లేదంటే కదా నేనా చూడు నువ్వేం నీళ్ళ కడగద్దు నీట్గా బట్ట తీసుకొని తెలిసాయి ఇప్పుడు కప్పినే పండి కప్పి కూడా రెండు వచ్చా కడగలే తెలుసు నీట్గా పోలమలపై పూలు సెంట్ ఎక్కడ చెట్టు కూడా కొట్టాలా చూడు అవునా సరిగా
నువ్వు దానికి ఏమి చేయదు నీట్గా జాగ్రత్త తలారి దానికి ఏం కలగదు జాగ్రత్త పట్టుకో తలారి రామయ్యున్నాడు రామయ్యున్నాడు నేను ప్రదేశపడా నా మణిమల సందేహము ఏపా పోయి మీ ఎమ్మని పెట్టుకోరాపో మా నాయన మెట్టుతో రేటు కొడతాడా చాలరా మొదలపల్లి నుండి ఇంత దూరం వచ్చింది రేటు మనం మమ్మల్ని పిలుచుకొని రాపంటావు నువ్వు కడే ఏం ఫ్రూట్ ఎంతో ఫ్రూటా మీ ఎమ్మంటే ఎవరనుకున్నావు ఎవరా బట్ల పల్ల కవరలకు ముట్టప్ప కాదు కాదు ఇంకెవరా నేనేం కాదు నీకు అప్ప నా యొక్క భార్యకి ఏం కాల పెళ్ళామా నా యొక్క భార్యనే శీలమపురం మీద అంతపడింది ఆ దుర్గం వెళ్ళి పిలుచుకోరాపో పిలుచుకోరు ఇప్పుడే కదా ఇప్పుడే వెళ్ళు సరేలే మొన్న ఉగాది నా పొద్దు పెద్దోళ్ళకు గోరీలు కాడి సుగొట్లు పెడతాడులా పోయినాడు శ్రమలు లేకపోయినాడు 8 సుగొట్లు తినేసి పోలీలు మళ్ళా వీటికొచ్చి నేను చిన్నాగిరెడ్డి ఫోటో వేసి పాపము శ్మశానంలో అప్పుడే పెట్టారు కడ్డీలు కూడా సాంబ్రాన్లు కూడా తినేసినాడు వీటికొచ్చా అంతలా వరుపరుచుకున్నట్టు నన్ను కొట్టేసినేమో కొడుకు తినేసినాడు బాగా మళ్ళా మా రాత్రి నుంచి మా దెబ్బలో దొడ్డు కూర్చొని వెళ్ళిపోయాడు నా కొడుకు అదే ఉగాది నా పొద్దు మశానం లేవి గోరీల మీద పోలీలు తిన్నావు 8 పోలీలు సుగొట్ల 4 పోలీలు 4 సుగొట్లు తిండేది అదే నేను ఎవరికి చెప్పలా తిన్నామో పాపం పెద్దోళ్ళకి పెట్టిండేది బాబు నువ్వు తినాల్సిందిలే మా ఇంట్లో నా కళ్ళం చేసిందిలా ఇంకెప్పుడు మా గోరీలు కదా రాజు ఎవరికి చెప్పదు నువ్వు చెప్పండి సమాధుల మీద నేడు తినేది ఉన్నీలే అయ్యా వాచేదా ఏమో అమ్మా కొండమదేవి